ఈ రోజు మనం కన్నప్ప అండ్ కుబేరా మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు మూవీస్ వచ్చేసరికి జూన్లో రిలీజ్ అయ్యాయి అండ్ ఇవి డిఫరెంట్ జోనర్స్లో వచ్చినాయి అనమాట. ఒకటి వచ్చేసరికి మైథలాజికల్ డ్రామా అయితే ఇంకోటి వచ్చేసరికి సైకలాజికల్ డ్రామా. ఇలాంటివి ఇంకా మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. బాక్స్ ఆఫీస్ దగ్గర వీటి కలెక్షన్స్ అండ్ వీటి పెర్ఫార్మెన్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మ, కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. రే భరత్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటావు? సాంగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మావా. సరే అయితే సాంగ్స్ దగ్గర నుంచి డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం మామ. కన్నప్పలో 2 సాంగ్స్ నచ్చాయి నాకు. ఒకటి శ్రీకాళహస్తి సాంగ్, రెండోది శివ శివ శంకర సాంగ్. ఈ మూవీలో శివ శివ శంకర కొరియోగ్రఫీ పర్లేదు కానీ శ్రీకాళహస్తి గాథ సాంగ్కి కొరియోగ్రఫీ చెడగొట్టేశారు. ఎందుకంటే నేను ఇలా చెప్తుంది, ఈ సాంగ్ తోని మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మంచి డాన్సర్స్ ని పెట్టి పెర్ఫామ్ చేస్తే బాగుండేది, లేదా ఆ ఇద్దరు అమ్మాయిలకి ఇంకా బాగా డాన్స్ నేర్పించి చేపించాల్సింది. కానీ విష్ణు అన్న హీరోయిన్తో వేసే సాంగ్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కొద్దిగా దీని మీద కూడా చూపిస్తే బాగుండేది. మరి కుబేరా మూవీలో ఏ సాంగ్స్ నచ్చాయి మావా నీకు? ఒకటి వచ్చేసరికి నా కొడుక సాంగ్, రెండోది పొయ్యిరామావ. ఈ 2 సాంగ్స్ మన శేఖర్ కమ్ముల గారు గుడ్ ప్లేస్మెంట్ చేశారనొచ్చు. పొయ్యిరామావ కొరియోగ్రఫీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది నచ్చింది మావా నీకు? కన్నప్ప ఈజ్ ఓకే. ఎందుకంటే కన్నప్పలో కొన్ని సీన్స్ కి మాత్రమే సింక్ అయింది బీజిఎం, కానీ మిగతా వాటికి అసలు దేనికి సింక్ కాకుండానే కొడతానే ఉంటాడు. కుబేరాకి వచ్చేసరికి డిఎస్పి ర్యాంప్ పాడిస్తాడనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. మరి యాక్షన్ సీన్స్ ఎట్లా ఉండే మావా? కన్నప్పలో యాక్షన్ సీన్స్ వర్స్ట్గా ఉంటాయిరా. ఒక ఫైట్ సీన్ బాగుండదు, ఒక చేజింగ్ సీన్ బాగుండదు. లెగిస్తే మన విష్ణు అన్న ఆ ధర్మాకోల్ ముక్కని తీసుకెళ్లి 2 ముక్కలు చేసి నరుక్కుంటా పోతానే ఉంటాడు. ఆ వెపన్ షార్ప్ గా కూడా కనిపించదు అసలు మూవీలో. కుబేరా మూవీ గురించి మాట్లాడుకుంటే చేజింగ్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. లాస్ట్ ఫైట్ సీన్ కొద్దిగా యావరేజ్గా ఉన్నా కానీ మిగతా సీన్స్ అన్ని బాగుంటాయి. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది మావా? కన్నప్ప విషయానికి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ నాకేం కనిపించలేదు కానీ సీరియల్ ఆటోగ్రఫీ కనిపించింది. హిందీలో మహాభారతం డైరెక్ట్ చేశాడు మామ, సినిమా కాదు సీరియల్ డైరెక్ట్ చేశాడు. అతన్ని తీసుకొచ్చి మనం మంచి విష్ణు ఈ సినిమా డైరెక్ట్ చేయించాడు. కానీ కొన్ని సీన్స్ మాత్రం చెప్పుకోవచ్చు. ఎప్పుడంటే ప్రభాస్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా బాగుంటుంది సినిమాటోగ్రఫీ కూడా. ఇక కుబేరా విషయంకి వచ్చేసరికి టాప్ నాచ్లో ఉంటుంది సినిమాటోగ్రఫీ. పొయ్యిరామావ సాంగ్ అయిపోయిన తర్వాత టెంపుల్ స్టెప్స్ ఎక్కి పోతా ఉంటాడు, అక్కడ సీన్ ఉంటుంది. శేఖర్ కమ్ముల గారు ఒక స్టెప్ ఎక్కేశారనుకోవచ్చు. అండ్ ఆ సీన్కి డిఎస్పి బీజియం వేరే లెవెల్ ఉంటుంది. ఈ 2 మూవీస్ కి ప్లస్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పు మావా. కన్నప్పలో మైనస్ వచ్చి ఆ ఫస్ట్ హాఫ్ ఆ ఫిక్షనల్ స్టోరీ తీసేయాల్సింది. అండ్ యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్. ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ బాగుంటుంది మూవీ. మన డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి మూవీ మొత్తం బాగుంటుంది. కుబేరా మూవీకి వచ్చేసరికి మైనస్ ఏంటంటే ఎండింగ్ మనకి కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపించింది. ప్రాపర్గా ఎండ్ అయినట్టు ఉండదు ఈ సినిమా. ఈ మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసరికి డిఎస్పి మ్యూజిక్, శేఖర్ కమ్ముల సినిమాటోగ్రఫీ అండ్ ధనుష్ యాక్టింగ్. ఇప్పుడు కలెక్షన్స్ గురించి చెప్పు మావా. కన్నప్పకి డే 1 9.35 crores వచ్చినాయి. కుబేరాకి 14.75 crores వచ్చాయి. కన్నప్పకి జూన్ 30 దాకా 25 crores వచ్చాయి. కుబేరాకి ఫస్ట్ వీక్లోనే 69 crores వచ్చాయి. టిల్ ఇప్పటిదాకా కుబేరాకి 80 crores వచ్చాయి. నాకు తెలిసినంత వరకు కుబేరా మూవీ హిట్ అయిందనొచ్చు. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా కుబేరా వాజ్ ద టాప్. కన్నప్పకి మన డార్లింగ్ ప్రభాస్ లేకపోతే ఆ 9 crores కూడా ఓపెనింగ్ అయ్యేది కాదు ఫస్ట్ డేనే. మావా ఇంతకీ 2 మూవీస్ బడ్జెట్ ఎంత? వీటి బడ్జెట్ వచ్చేసరికి కన్నప్ప 200 crores, కుబేరా 120 crores. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమా.